This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. మ్యూచువల్ ఫండ్స్ ని పిల్లల ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే మీ రిటైర్మెంట్ కోసం, లేకపోతే పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇట్లా ఎన్నో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్ ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐపిస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మీరు ఊహించారా, మీరు ఇన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి ఎస్ఐపి కరెక్ట్ గా ఆ పిల్లవాడి చదువు వచ్చే టైంకి మార్కెట్ గనక ఫాల్ అయింది అని అంటే అప్పుడు మీ డబ్బు పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధంగా మన ఎస్ఐపిని అయి ఉండొచ్చు, లేకపోతే మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని అయి ఉండొచ్చు, ఏ విధంగా ఎసెట్ అలొకేషన్ అంటే ఒక డైనమిక్ ఎసెట్ అలొకేషన్ అనేది ఏ విధంగా చెయ్యాలి అన్న దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఒక్కసారి మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది, మార్కెట్స్ అనేవి ఎన్నో సార్లు దాదాపుగా 50%, 60%, 30% ఇట్లా ఎన్నో సార్లు కరెక్షన్స్ జరుగుతాయి. ఒక్కసారి కరెక్షన్స్ జరిగిన తర్వాత 3 ఏళ్ళు 5 ఏళ్ల పాటు రికవర్ అవ్వనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ పిల్లవాడి ఎడ్యుకేషన్ కాస్ట్ ఏదో ఒక ₹1 కోటి అవుతుంది ఇక్కడ నుంచి ఒక 15 ఏళ్ల తర్వాత అని ఒక ఎస్టిమేషన్ లో మీరు కష్టపడి ఒక ₹1 కోటి కూడబెట్టిన తర్వాత కరెక్ట్ గా అతను కాలేజ్ లోనో జాయిన్ అయ్యే టైంకి అది ఏ 50 లక్షలకో వస్తే అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మానసిక పరిస్థితి పక్కకు పెట్టండి. అసలు మీ పిల్లల ఎడ్యుకేషన్ గోల్ కోసం ఏదైతే మీరు చేశారో నిజంగా అది నెరవేరుతుందా? సో అందుకే ఇన్వెస్టింగ్ లో అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డైనమిక్ గా మన గోల్ దగ్గర పడే కొద్దీ అసెట్ అలొకేషన్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉండాలి. సో ఈ వీడియోలో మనం ఈ అసెట్ అలొకేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఎంత పర్సంటేజ్ డెట్ లోకి వెళ్ళాలి, ఎంత పర్సంటేజ్ ఈక్విటీలోకి వెళ్ళాలి, మనం గతంలో ఎన్నోసార్లు చూస్తున్నాం. మనం ఎస్ఐపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇంతటి ఎస్ఐపి చేస్తే ₹1 కోటి టార్గెట్ రీచ్ అవుతుందని వస్తుంది. అది ప్యూర్ 100% ఈక్విటీలో పెడితే ఆ ఎస్ఐపి సరిపోతుంది. ఒకవేళ మీరు ఒక 4 years ముందు నుంచో లేదా 5 years ముందు నుంచో మీ అసెట్స్ ని ఈక్విటీ నుంచి డెట్ లోకి స్లోగా షిఫ్ట్ చేస్తూ వస్తే మీ ఎస్ఐపి అమౌంట్ కూడా మారుతుంది. అంటే మన సేవింగ్స్ కూడా ఎంత చెయ్యాలి అనేది మనం ఒకసారి రీడిఫైన్ చేసుకోవాలి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్యాలిక్యులేటర్ అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఉండేవాళ్ళు 5 year టైం ఫ్రేమ్ తో పెట్టుకుంటాను. ఎంతెంత ఎస్ఐపి వాళ్ళ పిల్లల కోసం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి డైనమిక్ ఎసెట్ అలొకేషన్ ప్రాసెస్ లో ఎంతటి ఎస్ఐపి చేస్తే అది సాధ్యమవుతుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు గమనిస్తే ఎన్నోసార్లు మార్కెట్ ఇట్లా కిందకు వచ్చాయి కాబట్టి మనము ఒక్కసారి ఈ ఎసెట్ అలొకేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా కన్సిడర్, మీకు పిల్లలు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు, ఇప్పటి నుంచే నేను పిల్లల కోసము వాళ్ళకి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ ఇంజనీరింగ్ కి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ లేకపోతే ఇంకా ఏ ఇతర హైయర్ ఎడ్యుకేషన్స్ వాటికి కావాల్సినటువంటి డబ్బుని నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఒక మంచి కాలేజ్ లో చేర్పిస్తే హాస్టల్ అవ్వచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, బుక్స్ కావచ్చు, ఎగ్జామ్ ఫీజెస్ అవ్వచ్చు, సంవత్సరానికి ఒక 6 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. సరే 6 ఎక్కువ అవుతుందా, 5 lakhs పెట్టుకుందాం. సంవత్సరానికి ఒక ₹5 లక్షలు ఖర్చు అవుతుందని పెట్టుకుందాం. సో ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ సెట్టింగ్స్ ఏం పెడుతున్నాను అని అంటే ఇనిషియల్ టైంలో 100% ఈక్విటీ అలొకేషన్ ఇస్తాను. టార్గెట్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ ఈక్విటీ అలొకేషన్ 0 అయిపోవాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈక్విటీ రిటర్న్స్ మనకి సెబీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ లో 12% తోటి క్యాలిక్యులేట్ చేస్తున్నాము, అంతకు మించి పెట్టట్లేదు. సో బేసిక్ గా నా ఎసెట్ అనేది సేఫ్ గార్డ్ అవ్వడానికి నేను 4 years ముందు నుంచే ఎక్సర్సైజ్ చేస్తాను. అంటే 4 years ముందు ఎక్సర్సైజ్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18వ సంవత్సరం మీకు డబ్బు అవసరం ఉంది అంటే 14వ ఏట మీ అబ్బాయికి 14వ ఏట వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మీ పిల్లలకి 14వ ఏట వచ్చిన దగ్గర నుంచి 25% చొప్పున ఈక్విటీ యొక్క ఎక్స్పోజర్ ని తగ్గించుకుంటూ డెట్ పోర్షన్ లోకి మార్చుకుంటూ వస్తాను. సో ఇట్లా డిఫరెంట్ సినారియోస్ కి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఉన్నటువంటి కార్పస్ 0 అని అనుకుందాము. సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ తోటి మనం ఎస్ఐపి అనేది దాదాపుగా ₹10,000 మంత్లీ ఎస్ఐపి చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ తోటి మనకు టార్గెట్ రీచ్ అవుతుంది. ఓకే రేవంత్ గారు ఇట్లా కాదండి, అసలు ఫస్ట్ ఎంత వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పే క్యాలిక్యులేషన్ తోటి ఎంత వస్తుంది, ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది.
దీన్ని కంప్లీట్ గా జీరో చేయండి. అసలు మనం 100% ఈక్విటీలోనే పెడుతున్నాం అనుకోండి, మనకి ఎస్ఐపి నీడెడ్ అనేది కొంచెం తక్కువగా కనపడుతుంది. అంటే అప్రాక్సిమేట్ 9,000. అంటే దాదాపుగా నేను చెప్పేది చిన్న అమౌంట్స్ కాబట్టి మీకు పెద్దగా వేరియేషన్ కనిపించకపోవచ్చు. ఒక 1,000 రూపాయల మందం ఎస్ఐపిని మనం పెంచి చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలు పెంచితేనే ఇప్పుడు మనం 4 years ముందు నుంచి మనం అనుకునేటువంటి ఆ డబ్బుని స్లోగా ఈక్విటీ నుంచి డెట్ లోకి 100% మూవ్మెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఫాల్ వచ్చిన ఎడ్యుకేషన్ కి ముందు మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా 4 ఏళ్ల పాటు ఎడ్యుకేషన్ ఉంది కదా, మనం ఇప్పుడే దాన్ని డెట్ లోకి మూవ్ చేయడం మొదలు పెడితే మనం రిటర్న్స్ మిస్ అవుతాం కదా అని. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మ్యూచువల్ ఫండ్ లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ పాలసీలో డబ్బులు కట్టడం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక గోల్ నెరవేర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక పని. సో దానికి మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అక్కడ 6 రానివ్వండి, 7 రానివ్వండి, గోల్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ మన అసెట్స్ ని ఈక్విటీ నుంచి డెట్ లోకి స్లోగా మూవ్ చేసుకోకపోతే మన అసలు పర్పస్ పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందాక నేను చార్ట్స్ లో ఇప్పుడు కూడా చూపిస్తాను, ఇందాక నేను చార్ట్స్ లో చూపిస్తున్నట్టుగా ఎన్నో సార్లు మార్కెట్ కిందకు వస్తుంది. అటువంటి టైంలో మీ పిల్లవాడు ఎడ్యుకేషన్ కనుక ట్రిగ్గర్ అయితే మీరు ఇబ్బంది పడతారు. సో ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకున్న కండిషన్ అయినట్లయితే కనీసం 9,000 రూపాయల పాటు మీరు ఎస్ఐపి చేయాలి. ఒకవేళ మీ పిల్లవాడికి 5 సంవత్సరాల వయసు ఉందనుకోండి, 5 సంవత్సరాల వయసు ఉన్న ఆ పిల్లవాడికి మీరు కనీసం ఒక 14,000 రూపాయలు ఎస్ఐపి పర్ మంత్ చేస్తే, కన్సిడరింగ్ ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాస్ట్ 5 lakhs ఉంది అని అనుకుంటే, అప్పటి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఒక 10% పెట్టుకొని మనం వర్కౌట్ చేస్తే దానికి మనం మ్యాచ్ చేయడానికి సాధ్యం అవుతుంది. ఒకవేళ మీ పిల్లవాడి వయసు 10 సంవత్సరాలు ఉందనుకోండి, 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడికి సుమారుగా మీ ఎస్ఐపి అమౌంట్ 22,000 రూపాయలు, 23,000 రూపాయలు చేయాల్సి ఉంటుంది. ఏది 10 సంవత్సరాల వయసు ఇప్పుడు ఉంటే గనక. అదే మీ పిల్లవాడి వయసు దాదాపుగా 15 సంవత్సరాలకు వచ్చేసింది అంటే అసలు టైమే చాలా తక్కువ ఉంది, టైం అంతా అయిపోయింది. దాదాపుగా 48,000 కాదు, ఇట్ ఈస్ ఈవెన్ గోయింగ్ హయ్యర్, దాదాపుగా 63,000 రూపాయలు మంత్లీ ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు గమనిస్తే 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచే ఇందాకటి కేసెస్లో ఏమవుతుంది, మనకి 4 year పాయింట్ ఒకటి అనుకున్నాం కదా, అంటే 14 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ పెట్టుకుంటే, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనకి టైం తక్కువ ఉంది. టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు మన ఇయర్ బై ఇయర్ మనము డెట్ యొక్క అలోకేషన్ పెంచుకుంటూ రావాలి. డెట్ యొక్క అలోకేషన్ పెంచకపోతే మనం ఏ పర్పస్ తో అయితే డబ్బులు సేవ్ చేస్తున్నామో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాకపోవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి చూపించినటువంటి ఈ గోల్ క్యాలిక్యులేటర్ దేని బేసిస్ మీద అంటే, డెట్ ఒక 6.5% రిటర్న్ ఇస్తుంది అనుకుంటూ, ఈక్విటీ ఒక 12% రిటర్న్ ని జనరేట్ చేసుకుంటుంది అని అనుకుంటే, సో బేసిక్ గా జనరల్ క్యాలిక్యులేటర్స్ అన్ని కూడా 100% ఈక్విటీ అలోకేషన్ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో అందుకే మనం 100% ఈక్విటీ అలోకేషన్ కాకుండా మన గోల్ ఓరియంటెడ్ గా సూటబిలిటీని బేస్ చేసుకుని వెళ్ళాలి. కాబట్టి మనము డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్ అంటే డైనమిక్ అసెట్ అలోకేషన్ మనం ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని ఈ క్యాలిక్యులేటర్ ద్వారా నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఎవరెవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.